సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. నా రక్త సంబంధులతో సమానమైన మీ అందరికీ యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు. ఈ ప్రపంచమంతా క్రిస్మస్ హడావిడిలో ఉంది. మీరు కూడా క్రిస్మస్ హడావిడిలో మునిగిపోయారు. అయితే క్రిస్మస్ అంటే ఈ లోకానికి యేసయ్య పుట్టాడు అని చాలామంది మర్చిపోయారు. ఒక పరిశోధన ప్రకారం యేసయ్య అంటే ఎవరో తెలియకుండా 20% మంది క్రిస్మస్ జరుపుకుంటున్నారు. యేసయ్య పుట్టాడు అని మనమందరం పండగ చేసుకుంటున్నాం. అయితే బెత్లెహేములో యేసయ్య పుట్టినప్పుడు ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటంటే, ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు అని గొర్రెల కాపరులు క్రిస్మస్ని జరుపుకున్నారు. యేసేపు మరియలు క్రిస్మస్ని జరుపుకున్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి జ్ఞానులు వచ్చి క్రిస్మస్ని జరుపుకున్నారు. దేవదూతలు కూడా పరలోకా నుండి వచ్చి క్రిస్మస్ని జరుపుకున్నారు. కానీ ఒక వ్యక్తి క్రిస్మస్ని మిస్ అయిపోయాడు. ఆయన ఇంటి ముందే యేసయ్య పుట్టాడు. ఆయన ఇంటి పక్కనే క్రిస్మస్ జరిగింది. కానీ ఆయన క్రిస్మస్ని మిస్ అయిపోయాడు. ఆయన ఎవరో తెలుసా? రండి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో యేసయ్యకు స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరియ యోసేపులు బెత్లెహేములో ఉన్నప్పుడు అది సరిగ్గా మరియకు పురుటి నొప్పులు వస్తున్న సమయం. యోసేపు ఒక ఇంటి దగ్గర నా భార్యకు పురుటి నొప్పులు వస్తున్నాయి, యేసయ్యకు స్థలం ఇమ్మని అడిగినప్పుడు ఇంటి యజమానుడు మా సత్రములో మీకు స్థలం లేదు అన్నాడు. సత్రం అంటే అది ఒక అతిథి ఉండే గది. ఆ సత్రంలో యేసయ్యకు చోటు లేదు. ఈ ప్రపంచమంతటిని సృష్టించిన దేవుడికి కనీసం ఈ లోకం చోటు ఇవ్వలేకపోయింది. అసలు ఆ యజమానుడు యేసయ్యకు చోటు ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏమిటంటే, ఆ యజమానుడికి దేవుడంటే భయం, భక్తి లేదు. పురుటి నొప్పులతో ఉన్న స్త్రీకి సహాయం చేసే మనసు లేదు. ఈ లోకంలో ఉన్న వాటిలో ఆ యజమానుడు బిజీ అయిపోయాడు. ఆయన హృదయంలో యేసయ్యకు చోటు లేదు కాబట్టి ఆయన గృహంలో యేసయ్యకు చోటు ఇవ్వకుండా క్రిస్మస్ను మిస్ అయిపోయాడు. ఆ యజమానుడు లాగా మీరు కూడా క్రిస్మస్ మిస్ అవ్వకూడదని చాలా భారముతో అమెరికా నుండి ఈ వాక్యాన్ని పంపిస్తున్నాను. ఆ యజమానుడు మనసును బట్టి అర్థమవుతుంది మనుషులు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో. మనుషుల హృదయాలు పాపముతో, కోపముతో, అక్రమముతో, కల్మషముతో, స్వార్థముతో నిండిపోయింది. మనుషుల హృదయాల్లో యేసయ్యకు చోటు లేదు. మనుషులందరూ కూడా పాపముతో, శాపముతో, రోగాలతో, కష్టాలతో, సమస్యలతో, అప్పులతో, బాధలతో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. అయితే వీటన్నిటిని తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన బాధలన్నీ తీర్చడానికి యేసయ్య వస్తున్నాడని సందడితో పండగ చేసుకుంటూ దేవుణ్ణి ఈ లోకానికి ఆహ్వానించాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కనీసం మన బతుకుల్ని బాగు చేయడానికి వచ్చే యేసయ్యకు మనుషుల హృదయాల్లో ఆ యజమానులాగా చోటు ఇవ్వడం లేదు. యేసయ్యకు మనుషుల హృదయాల్లో చోటు ఇవ్వడం లేదు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. యేసయ్య ధనవంతుడై ఉండి కూడా నీ కోసం దరిద్రుడయ్యాడు. యేసయ్య పరలోక సింహాసనాన్ని, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు. 3వ దినాన తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడైన గొప్ప సర్వశక్తివంతమైన దేవుడు. ఇదంతా చేసింది ఎందుకో తెలుసా? నీ హృదయంలో కొంచెం చోటిస్తావని. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వచ్చే క్రిస్మస్కి మారుతానని వాయిదాలు వేస్తున్నాం. నీకు ఉన్నది ఒకే ఒక జీవితం. ఒకవేళ ఈ రాత్రి మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సంవత్సరం క్రిస్మస్ పరిస్థితి ఏంటి? ఈ క్రిస్మస్కి నీకు ఏం కావాలి? ఈ క్రిస్మస్కి నీకు డాన్సులు కావాలా? గిఫ్ట్లు కావాలా? కొత్త బట్టలు కావాలా? నీ జీవితాన్ని మార్చే యేసయ్య కావాలా? ఇలాగే ఒక రాజు ఉన్నాడు. అయితే ఒకరోజు రాజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పొలంలో కూలి పని చేసుకునేవాడు ఆ రాజు ప్రాణాన్ని కాపాడాడు. అయితే ఆ రాజు కూలి పని వాడిని నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. ఆ రాజు కూలి పని వాడిని నీకు ఏం కావాలో కోరుకో, అది ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ కూలి పనివాడు, అయ్యా నాకు ఏమీ వద్దు, మా ఇంటికి వచ్చి కడుపు నిండా భోజనం తింటే చాలు అన్నాడు.
అప్పుడు రాజు మంత్రిని పిలిపించి, దయచేసి ఆయన ఇంటి దగ్గర భోజనం ఏర్పాట్లు చేయండి, నేను వచ్చి ఆ ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మంత్రి, రాజా, ఆ గ్రామంలో మనం వెళ్ళడానికి సరైన రోడ్డు లేదు అంటే వెంటనే రాజు రోడ్డు వేయమని ఆజ్ఞాపించాడు. మరలా, రాజా, ఆ ఊరిలో సరైన నీళ్లు లేవు అంటే వెంటనే ఆ గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టమని చెప్పాడు. రాజా, ఆయనకి సరైన ఇల్లు లేదు, ఒక పూరుగుడుసులో ఉన్నాడు అంటే వెంటనే ఆయనకు ఒక మంచి బిల్డింగ్ని కట్టి ఇంట్లో కావలసిన ప్రతి వస్తువుని కొని ఇచ్చి చేతిలో 1,00,000 రూపాయలు పెట్టమన్నాడు. ఒక మామూలు రాజే ఒక పేద ఇంటి వానికి ఆహ్వానిస్తే ఆ కుటుంబం అంతా, గ్రామం అంతా ఆశీర్వదించబడింది కదా. ఈరోజు రాజులకు రాజు, యూదులు రాజు యేసయ్య, ఆ దేవుడే నీ కుటుంబంలోకి వస్తే, ఆ దేవుడే నీ హృదయంలోకి వస్తే ఆయన ఇంకా గొప్పగా నిన్ను దీవిస్తాడు. మరి ఆహ్వానిస్తావా? నీకు ఉండడానికి బెడ్రూమ్ ఉంది, తినడానికి కిచెన్ రూమ్ ఉంది, పిల్లలకి టీవీ రూమ్ ఉంది, గెస్ట్లు వస్తే గెస్ట్ రూమ్ ఉంది, ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ ఉంది, ఆఖరికి రహస్యంగా తాగే చుట్టకి, సిగరెట్కి, మందు బాటిల్కి నీకు ఒక స్థలం ఉంది. కానీ యేసేకి నీ ఇంట్లో స్థలం ఉందా? నీ ఇంట్లో లైట్ ఉంటే చీకటి నీ ఇంట్లోకి రాదు. నీ ఇంట్లో పోలీసు ఉంటే దొంగ నీ ఇంట్లోకి రాడు. నీ ఇంట్లో ఏసై ఉంటే నీ ఇంట్లోకి సైతానుగాడు రాడు. కష్టాలు రావు, రోగాలు రావు, అప్పులు రావు, మరణం రాదు. నీ ఇంట్లోకి శాపం రాదు. మరి నీ ఇంట్లో ఏసై ఉన్నాడా? మరి నీ హృదయంలో ఏసై ఉన్నాడా? క్రిస్మస్ దేవుని హృదయంలో ప్రారంభమయ్యింది. అది నీ హృదయానికి చేరుకుంటేనే పూర్తవుతుంది. ఈ స్వరాన్ని మీరు పొరపాటున వినడం లేదు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసయ్యని తప్పించుకుని తిరగాలనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా తర్వాత అయినా, ఎక్కడైనా, ఇంటి దగ్గరైనా, పొలంలోనైనా, స్కూల్లోనైనా, ఇదిగో ఈ భూమి మీదైనా, చచ్చిపోయిన తర్వాత అయినా, ఒక్కటి మాత్రం నిజం, యేసయ్య నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. మరి ఏం చేయాలి అంటే యేసయ్యని మనసులో నమ్ముకుంటే చాలు, నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. యేసయ్య నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు. నీ హృదయాన్ని తెరిస్తే యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. చరిత్ర చెప్తుంది యేసయ్య బ్రతుకులు మారుస్తాడని. అమెరికాలో ఉన్న నా జీవితం చెప్తుంది యేసయ్య నిన్ను దీవిస్తాడని. యేసయ్య గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, త్రాగుబోతులను మార్చాడు, తిరుగుబోతులను మార్చాడు. నీకు ఇంకేం రుజువులు కావాలి? యేసయ్య నీ హృదయంలో చేర్చుకోవడానికి. విలువైన బంగారాన్ని ఎవరో పెంట్లో పడేయరు, వజ్రాన్ని తీసుకెళ్ళి ఎవరో రోడ్డు మీద పడేయరు. జీవితాన్ని బాగు చేసే దేవుణ్ణి హృదయం బయట ఎవరో పెట్టుకోరు. ఆ యేసయ్యని ఎవరో చర్చి దగ్గర వదిలేరు, యేసయ్యని ఎవరో క్రిస్మస్ దగ్గర వదిలేరు. బుద్ధి ఉన్నవాడు హృదయంలోకి చేర్చుకుంటాడు యేసయ్యని. మరి నీ హృదయంలోకి యేసయ్యని చేర్చుకుంటావా? ఇదే చివరి అవకాశమేమో. మరలా ఇటువంటి అవకాశం రాదేమో. అమ్మో, ఇప్పుడు యేసయ్యని నమ్ముకుంటే మంచోడిని అయిపోయినా అంటారేమో, అందరూ ఏమనుకుంటారో, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో. అన్నయ్య, ఒక్కటి గుర్తుపెట్టుకో, చచ్చిపోయిన తర్వాత నిన్ను పరలోకానికి నీ స్నేహితులు తీసుకువెళ్ళరు, నీ బంధువులు నీతో రారు. ఈ లోకంలో ఎవ్వరి స్వార్థం వాళ్ళది. నువ్వు పాడైపోవాలంటే 100 మంది వస్తారో, నువ్వు బాగుపడాలంటే ఒక్కడు రాడు. యేసయ్యకి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు, యేసయ్య నీ జీవితాన్ని మార్చేస్తాడు. అమ్మా, యేసయ్యని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారమ్మా. అన్నయ్య, యేసయ్యని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారన్నయ్య. తమ్ముళ్ళు జాను, విజయ్, యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతారు. జాను, ఈ రాత్రి నువ్వు ఏ కష్టాల్లో, ఏ బంధకాల్లో ఉన్నావో నాకు తెలియదు. యేసయ్యకి మొదట ప్రాధాన్యత ఇస్తే, యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే నీ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. యేసయ్యకి నువ్వు నీ హృదయాన్ని ఇస్తే నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. సరే మరి ఏం చేయాలంటే రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, నేను తలుపు నద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీద 1854లో ఒక ఆయన పెయింటింగ్ కాంపిటీషన్లో యేసయ్య తలుపు కొడుతున్నట్టు చిత్రాన్ని వేశాడు. ఆ చిత్రాన్ని లైట్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఆ పోటీలో విలియం హాల్మన్ హంట్ అందరికంటే ఆయనకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. 27 పాయింట్స్తో ఫస్ట్ ప్రైజ్ని పొందుకున్నాడు.
అందరూ చప్పట్లు కొట్టి ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. కానీ చిత్రాన్ని గీసిన విలియం హాల్మన్ హంట్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, కానీ ఆ ముగ్గురు జడ్జిలో ఒక జడ్జి గారు 3 మార్కులు ఎందుకు తక్కువ వేశారు అని ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ బొమ్మలో ఏం తప్పు ఉంది సార్, నాకు 3 మార్కులు తక్కువ వేశారు, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ నాకు 3 మార్కులు ఎందుకు తక్కువ వేశారో చెప్పండి సార్ అని అంటే, అప్పుడు ఆ జడ్జి గారు అన్నారు, మీరు వేసిన చిత్రం చాలా బాగుంది, యేసయ్య పట్టుకున్న లైట్ బాగుంది, యేసయ్య ఆ తలుపును కొడుతున్న విధానం బాగుంది, ఆ యొక్క తీగలు బాగున్నాయి, కానీ అసలు ఆ తలుపు ఏంటి, దానికి గొల్లం లేదు ఏమీ లేదు, అసలు గొల్లం లేని తలుపుని ఎవరైనా తలుపు అంటారా? అప్పుడు చిత్రం గీసిన విలియం హంట్ నెమ్మదిగా, అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, గొల్లం లేని తలుపు అసలు తలుపు కాదు, కానీ హృదయం అనే తలుపుకి గొల్లం బయట ఉండదు సార్, హృదయం అనే తలుపుకి గొల్లం లోపల ఉంటుంది. యేసయ్య నీ హృదయం అనే తలుపుని తడుతున్నప్పుడు అది మీరు తీస్తేనే యేసయ్య లోపలికి రాగలడు సార్. ఇదిగో ఈ రాత్రి యేసయ్య నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ఒకవేళ నువ్వే గాని ఆ బెత్లెహేములో సత్రములో ఉంటే యేసేపు మరియలు నీ ఇంటికి వచ్చి తలుపు తడితే యేసయ్యకి చోటిస్తావా? అయితే యేసయ్య నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. క్రిస్మస్ నీ ముందే జరుగుతుంది. ఇదిగో యేసయ్య ఇక్కడే ఉన్నాడో. ఇప్పుడు యేసయ్య నీ హృదయంలోకి చేర్చుకోకపోతే ఆ యజమానులాగా నిజమైన క్రిస్మస్ని నువ్వు మిస్ అయిపోతావేమో. యేసయ్య నీ కోసం బహిరంగంగా అందరి ముందు ప్రాణం పెట్టాడు. నువ్వు కూడా అందరి ముందు యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తావా? రా, యేసయ్య కోసం నిలబడు. మీలో కొంతమంది యేసయ్య నమ్ముకుని యేసయ్యకి సగం హృదయం ఇస్తున్నారు. యేసయ్య ఆఖరి రక్త బొట్టు కూడా నీ కోసం ఇచ్చాడు. సగం హృదయం కాదు, యేసయ్య నీ హృదయం అంతా కోరుకుంటున్నాడు. యేసయ్యకి నీ హృదయం అంతా ఇస్తావా? ఇదిగో నీ హృదయం అనే తలుపుని యేసయ్య తడుతున్నాడు. ఆ బ్రతుకులు మార్చే యేసయ్య నాకు కావాలి, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నాకు కావాలి, నా హృదయంలో యేసయ్యకి నేను చోటిస్తాను అంటే కళ్ళు మూసుకుని నాతో ప్రార్థన చేస్తావా? యేసయ్యా మీరు మంచి దేవుడు, నేను ఎంత చెడ్డ వ్యక్తినైనా నా కోసం సిలువ మీద రక్తం కార్చి నా పాపాన్ని తుడిచివేయడానికి ప్రాణం పెట్టావు. యేసయ్యా నీ ప్రేమ గొప్పది. యేసయ్యా నిన్ను నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. నా హృదయం అనే తలుపుని తెరుస్తున్నాను. యేసయ్యా నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఈనాటి నుండి నీ ప్రేమకు రక్షణకు సాక్షిగా నన్ను మార్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.